ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ సైన్యం బుల్లెట్ ప్రూఫ్ వెహికల్స్లో వెళ్తోంది, మైన్ ప్రూఫ్ వెహికల్స్లో వెళ్తోంది. కానీ మెరుపు దాడి చేసి మేము వాటిని ధ్వంసం చేశామన్నటువంటి విజువల్స్ మాత్రం రిలీజ్ చేస్తుంది. అయితే ఆ విధ్వంసం సందర్భంగా లోపల ఉన్నటువంటి వాళ్ళు అటు ఇటు కావడం వల్ల ప్రాణాలు కోల్పోతున్నారని హమాస్ చెప్తోంది. లేటెస్ట్గా చూస్తే ద లెబనీస్ మిలిటెంట్ గ్రూప్ హెజ్బుల్లా హ్యాస్ లాంచ్డ్ ఏ మ్యాసివ్ కౌంటర్ అటాక్ ఆన్ ద ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్. Hezbollah has released a videos of its combat operations near the Lebanese border. In one of the videos, Hezbollah bombed an Israeli armored personnel carrier. According to the group, the armored vehicles was filled with Israeli soldiers. Hezbollah claimed the IDF suffered losses of personnel and equipment in ఫ్రెష్ ఫేస్ ఆఫ్స్. మా దాడుల్లో చాలా వరకు పెద్ద ఎత్తున నష్టం జరిగిందంటే ఆ వీడియోని రిలీజ్ చేస్తుంది. అందులో పెద్ద ఎత్తున ఇజ్రాయెల్ సైన్యం ఉన్నటువంటి వాహనం మీద అయితే దాడి చేసిన దృశ్యాన్ని చూపెడుతుంది. ఎంతమంది చనిపోయారన్నటువంటిది ఇజ్రాయెల్ కన్ఫర్మ్ చేయాల్సి ఉంది.